రాజాసాబ్ రివ్యూ అదిరిపోయింది. అసలు ఏమన్నా కొట్టాడు తమన్ బీజిఎం మామూలుగా లేదు. మధ్య మధ్యలో హ్యారీ పాటర్ బీజిఎం అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది, అది మనం పట్టించుకోకూడదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే సినిమాలో సెకండ్ హాఫ్లోనే స్టోరీ స్టార్ట్ అవుద్ది కాబట్టి ఈ వీడియో సెకండ్ హాఫ్లోనే మనం దాని గురించి మాట్లాడుకుందాం. మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా సినిమాలోని ప్లస్ పాయింట్స్కి వచ్చేద్దాం. ఫస్ట్ పాజిటివ్ పాయింట్, సినిమా స్టార్ట్ అవ్వడమే చాలా మంచి ఇంట్రెస్టింగ్ సీన్తో స్టార్ట్ అవుద్ది. అది చూశాక సినిమా అంతా ఈ టోన్లో ఉంటే చాలరా అని అనుకున్నాను, కానీ సాడ్లీ అలా లేదు. ఇంకా సెకండ్ పాజిటివ్ పాయింట్కి వద్దాం. ప్రభాస్ గారి యాక్టింగ్, ప్రీ క్లైమాక్స్ హాస్పిటల్ సీన్ దగ్గర ప్రభాస్ గారి యాక్టింగ్ ఉంటుంది సూపర్ అంటే సూపర్, మామూలుగా లేదు. నేను అసలు ఈ రకమైన సీన్ ఎక్స్పెక్ట్ చేయాలి ప్రభాస్ గారి దగ్గర నుంచి. మామూలుగా వేరే హీరో చేసుంటే, అంటే వేరే ఏదైనా చిన్న హీరో లాంటి ఎవరైనా చేసుంటే ఓకే, కానీ ప్రభాస్ గారు ఈ సీన్ ఇలా చేయడం అనేది నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలా బాగా చేశారు ఆ సీన్, చాలా బాగుంటుంది ఆ సీను. ఇంకా థర్డ్ పాజిటివ్ పాయింట్కి వస్తే సెకండ్ హాఫ్లో కొద్దిగా స్టోరీ అండ్ ఆ స్టోరీ వల్ల వచ్చే కొద్దిగా కామెడీ, సాంగ్స్ ఒకటి, పిక్చరైజేషన్ బాగుంటుంది, ఇంకంతే. ఇవి తప్ప సినిమాలో ఏ పాజిటివ్ పాయింట్స్ లేవు. నెగిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి, కుప్పలుగా దాచాం. ఫస్ట్ నుంచి వద్దాం. ముందుగా ప్రభాస్ గారి ఎంట్రీ సీన్, అసలు అదేం ఎంట్రీ సీన్ అయ్యా నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు సినిమా షూటింగ్ చేశారు, స్టోరీ మీద 1 year పాటు కూర్చున్నా ఉన్నారు మారుతి గారు, ప్రభాస్ గారికి పడాల్సిన ఎంట్రీ సీనా అది? నాకు ఈ సీన్ చూశాక చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ ఎంట్రీ సీన్ గురించి గుర్తుకొచ్చింది. సేమ్ ఆ సినిమాలో కూడా కొంతమంది ఆడవాళ్ళని నేర్పిస్తారు, రజనీకాంత్ వచ్చి కొడతాడు. ఈ సినిమాలో కూడా అంతే, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఆ ఎంట్రీ సీన్ ఇప్పటికీ నాకు గుర్తున్నది. సూపర్బ్ ఎంట్రీ సీను, వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోద్ది. కానీ ఈ సినిమాలో అసలు ప్రభాస్ గారికి పడాల్సిన ఎంట్రీ సీన్ అది. అసలు ఇలా రావడమే సాంగ్, పోనీ ఆ సాంగ్ అయినా బాగుందా అంటే ఆ సాంగ్లో ప్రభాస్ గారిని మధ్యలో గ్రాఫిక్స్లో వాడేశారు. ప్రభాస్ సినిమాలో గ్రాఫిక్స్ ఉండాలి, కానీ ప్రభాస్నే గ్రాఫిక్స్లో చూపిస్తే అలాగా? సినిమాలో కొన్ని సీన్స్లో అదే ఉంటాయి, అది నార్మల్ ఆడియన్స్ కనిపెట్టేస్తున్నారు. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సాంగ్ పిక్చరైజేషన్ బాగానే ఉంటుంది, కానీ సాంగ్ ప్లేస్మెంట్ మాత్రం అస్సలు బాగాలేదు. ఇప్పుడు ఇక్కడ సాంగ్ ఉండాలి కాబట్టి ఒక సాంగ్, ఇక్కడ ఒక ఫైట్ ఉండాలి కాబట్టి ఫైటు, అలాగే ఉంటాయి. సిచ్యువేషన్ తగ్గట్టు ఏది ఉండదు. అన్నీ ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా కాబట్టి ఒక సాంగ్ పెట్టాలి, ఒక ఫైట్ పెట్టాలి, హీరోయిన్ అంత కాబట్టి ఒక సాంగ్ పెట్టాలి అన్నట్టుగానే ఉన్నది తప్ప కథకి తగ్గట్టు ఏదీ లేదు, అంత ఆర్టిఫిషియల్గానే ఉన్నది. ఇంకా నెక్స్ట్, ఇప్పుడు దయ్యాల సినిమాలో దయ్యాలు సడన్గా వస్తే పర్లేదు, ఏదో మనం ప్రీవియస్గా చాలా సినిమాలు చూసాం కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం. కానీ ఈ సినిమాలో దయ్యాలు సడన్గా రావు, మనుషులే సడన్గా వచ్చేస్తుంటారు. ఇదేట్రా ఇంత సడన్గా ఈవిడెక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటాం అనమాట, షాక్ అవుతుంటాం ఒక్కోసారి. ఇప్పుడు ప్రభాస్ గారికి కొంత డబ్బు అవసరం అవుతుంది, వెంటనే సెకండ్ హీరోని ఎంట్రీ ఇచ్చేస్తుంది ₹1 కోటి పెట్టుకొని. నాకు అర్థం కాలే, ఇది ₹1 కోటి, అది కోడా అలా డబ్బులు పెట్టుకుని వచ్చేసరికి నాకేం అర్థం కాలే. ఇంకా ఆ సంజయ్ దత్ ప్యాలెస్కి అయితే సడన్గా వచ్చేస్తుంటారు హీరోయిన్స్. అసలు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏముండదు, వచ్చేస్తారు అంతే దయ్యాలు వచ్చినట్టు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి మనం, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ట్రైలర్లో ఏదైతే మనకు చూపించారో మూవీలో కూడా అవే ఉంటాయి, కొత్తగా ఏముండవు. అదొక డిసప్పాయింట్మెంట్. అయితే ట్రైలర్లో ఏదైతే చూపించారో అది మూవీలో ఉండదు, ఇది ఇంకో డిసప్పాయింట్మెంట్. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తా క్లారిటీగా. ట్రైలర్లో మనకి ఏదైతే చూపించారో అయ్యే మూవీలో ఉంటాయి. ఇదేట్రా కొత్తగా ఏం లేదేటి, కొత్త సీన్లు ఏం లేదేటి అని అనుకుంటాం. అలాగే ట్రైలర్ చూసినప్పుడు అరే ఈ సీన్ ఉండాలి కదరా, ఈ సీన్ లేదేంటి సినిమాలో, ఒరే ఏం చేశారా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. 2 రకాలుగా కూడా డిసప్పాయింట్మెంట్ చేశాడు మారుతి గారు అడ్రస్ ఇచ్చారు, ఆయన ఎంత త్వరగా ఇల్లు మారిపోతే అంత మంచిది, లేదంటే ఫ్యాన్స్ తెలిసిందే కదా, అదనమాట. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఇది నెగిటివ్ పాయింట్ కాదు, చాలా సిల్లీ పాయింట్. ఇప్పుడు దయ్యాల గుంపుకి వెళ్ళారు, బాగానే ఉంది, మరి వీళ్ళకి బట్టలు ఫుడ్డు ఇవన్నీ ఎలాగా అని అనుకుంటున్నారేమో. ఏం పర్లేదు, లోపల తాత అన్ని ప్రొవైడ్ చేస్తాడు వీళ్ళకి, బ్రాండెడ్ బట్టల దగ్గర నుంచి జ్యువెలరీ మొత్తం అన్నీ ఆ తాతే ప్రొవైడ్ చేస్తాడు, మనం నమ్మాలంతే. ఓకే, నమ్మేద్దాం. ఇంకా మెయిన్ కథలోని కొన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తా, అంటే స్పాయిలర్స్ ఏం కాదు, పైన స్పాయిలర్స్ గురించి మనం తర్వాత వీడియోలో నేను చెప్తా డీటెయిల్గా, ఎందుకంటే మూవీ ఇప్పుడే కదా రిలీజ్ అయింది, ఒక 3 days తర్వాత డీటెయిల్డ్ కథ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అందాక పైన విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు తాతకి అంత డబ్బు కావాలి, ఓకే బాగానే ఉంది. ఆ డబ్బు తీసుకుని తాత ఏం చేశాడు, అడవుల్లోకి వెళ్ళిపోయి ఒక బూత్ బంగ్లా లాంటి ప్యాలెస్లోని ఆ డబ్బులు దాచాడు. ఏం చేద్దామని అంత డబ్బుని? పోనీ తాత ఎంజాయ్ చేసినట్టుగా చూపించాడంటే ఏంలే, తీసుకెళ్ళి ఆ బంగ్లాలో పెడతాడు అంతే. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఏవో చక్రాలు అంటారు స్టార్టింగ్ మూవీ నుంచి, ఆ చక్రాలన్నీ లైన్లోకి వచ్చేయాలి, లైన్లోకి వచ్చి ఏమైనాయి అయితే ఏందిరా ఇప్పుడు అని ప్రభాస్ డైలాగ్ ఉంటుంది కదా ట్రైలర్లో, అదే అడగాలనిపించింది. చక్రాలన్నీ ఒకటైతే ఏందిరా ఇప్పుడు,
ఏమైంది? ఏమవదు, టైటిల్స్ పడతాయి అంతే. ఇంకా ఇప్పుడు ఇంకో పాయింట్ గురించి మాట్లాడుకోవాలి, మర్చిపోయినది. ఇందాక డిస్కస్ చేయాలి పాయింట్. మనం ట్రైలర్లో చూసిన జోకర్ గెటప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఇంకా ఆ సీను చూసిన తర్వాత సీట్లో కూర్చోరు, లెగిసి అలా ఉంటుంది ఆ సీను. నేను చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. ఆ సీను చూశాక థియేటర్లో ఉన్న ఎవ్వరు కూడా సీట్లో కూర్చోరు, ఇది రాసుకోండి. అది అలా ఉంటుంది ఆ సీను. ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే సినిమా సడన్గా అయిపోద్ది. నాకేం అర్థం కాల, ఇదేంటి సినిమా అయిపోయిందా, ఇంకేది ఎక్స్పెక్ట్ చేసామే అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అవన్నీ మనం పార్ట్ 2లో చూసుకోవాలన్నట్టు ఉంటుంది అనమాట. ఆ సినిమాకి పార్ట్ 2 కూడా ఉన్నది. ఈ సినిమా హిట్ అయితే పార్ట్ 2 కూడా వస్తుంది. ఒకటి చెప్తున్నా భయ్య, ఈ సినిమా కానీ నిజంగా హిట్ అయిందంటే కేవలం ప్రతి టికెట్ ప్రభాస్ గారి కోసం తెగిందని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి తప్ప సినిమా పరంగా అయితే ఏమి ఉండదు. ప్రభాస్ అండ్ నెక్స్ట్ సంక్రాంతి, ఈ ఇద్దరి వల్లే సినిమా హిట్టాకు వచ్చి కలెక్షన్ రావాలి తప్ప స్టోరీ పరంగా కానీ డైరెక్టర్ మారుతి గారి పరంగా కానీ సినిమా కష్టమే. నాకైతే ఏం ఎక్కల. సెకండ్ హాఫ్ కొద్దిగా బాగున్నది అంతే, మిగతా ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే బొమ్మన్ ఇరానీ క్యారెక్టర్ గారిది. ఆయన ఒక పద్మభూషణ్ హిప్నాటిక్ డాక్టర్ అనమాట. ఆయన క్యారెక్టర్ ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంతే. ఇంకా మిగతా క్యారెక్టర్స్, హీరోయిన్స్ క్యారెక్టర్ కానీ, 3 హీరోయిన్స్ ఎందుకో అర్థం కాదు సినిమా, వాళ్ళ క్యారెక్టర్లు కానీ, మిగతా కమెడియన్స్ కామెడీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ హాఫ్లో అలా సెకండ్ హాఫ్లో కొద్దిగా బెటర్ అంతే. ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుంది కానీ మనకు పెద్దగా నవ్వేం రాదు, ఆర్టిఫిషియల్గా అంతే. ఇంకా కథలోని మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సముద్రకన్ గారి క్యారెక్టర్. ఇప్పుడు ఈయన అసలు ఈ ప్రభాస్ గారి నానమ్మని ఎందుకు కలవలేదు ఇన్ని సంవత్సరాలుగా, ఆ పాయింట్ నాకు అర్థం కాలే. సో అది మొత్తం మీద రాజా సాబ్ మూవీ రివ్యూ. సినిమా అయితే పండక్కి ఏదో ఒకసారి అలా చూసేయచ్చు. మిగిలిన సినిమాలు ఎలా ఉన్నాయో అన్న దాన్ని బట్టి ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. మారుతి గారు అయితే 200% డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. సో అది రాజా సాబ్ మూవీ రివ్యూ. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.